వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్. వైభవంగా ముగిసిన సాగరమాత మహోత్సవాలు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు ఘనంగా రథోత్సవం. మేరీమాత అనుగ్రహం భక్తులకు ఎలవెలలా ఉంటుంది. గుంటూరు పీఠాధిపతులు డాక్టర్ చిన్నాపత్తిని భాగ్యయ్య అన్నారు. విజయపూర్ సౌత్లోని సాగరమాత పుణ్యక్షేత్రంలో జరుగుతున్న సాగరమాత మహోత్సవాలు గత 3 రోజులుగా ఎంతో వైభవంగా జరిగాయి. సాగరమాత మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి గుంటూరు పీఠాధిపతులు డాక్టర్ చిన్నాపత్తిని భాగ్యయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మేరీమాత అనుగ్రహం భక్తులకు ఎల్లవెల్లలా ఉంటుందని గుంటూరు పీఠాధిపతులు డాక్టర్ చిన్నాపత్తిని భాగ్యయ్య ఉద్బోధించారు. మార్చర్ల మండలం విజయపూర్ సౌత్లో పుణ్యక్షేత్రమైన సాగరమాత ఆలయ విచారణ గురువులు గురుశ్రీ పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమిష్టి దివ్య బలిపూజ కార్యక్రమానికి పీఠాధిపతి చిన్నాపత్తిని భాగ్యయ్య హాజరయ్యారు. విజయపురి సౌత్కు చేరుకున్న పీఠాధిపతులకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి బాణసంచ బ్యాండ్ మేళాలతో గుడి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం పీఠాధిపతులు చిన్నాపత్తిని భాగ్యయ్య మాట్లాడుతూ పవిత్రమైన యేసుక్రీస్తును దీనభావంతో స్తుతించాలన్నారు. ఆధ్యాత్మిక ఆయుధాలైన ప్రార్థన, ప్రేమ, నీతి, కరుణ, దయ, క్షమగుణం కలిగిన వ్యక్తులు దేవుని మార్గంలో నడిపింపబడుతున్నారని అర్థమని అన్నారు. సాగరమాత మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు దేవుడు ఐశ్వర్య, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థించారు. సమిష్టి పూజా బలిలో పాల్గొన్న క్రైస్తవ భక్తులంతా సోదర ప్రేమతో మెలగాలని ఆకాంక్షించారు. కష్టాల నుంచి తప్పించుకోకుండా కష్టాలను అనుభవిస్తేనే మోక్షం లభిస్తుందని పేర్కొన్నారు. శత్రువును సైతం ప్రేమించాలని, తద్వారా మోక్ష మార్గం లభిస్తుందన్నారు. ఈ వేడుకలలో కర్నూలు పీఠాధిపతి డాక్టర్ గోరంట్ల జ్వనేషు, నెల్లూరు పీఠాధిపతులు డాక్టర్ పిల్లి ఆంథోనీ దాసు, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గురుశ్రీ ఉన్నం కిరణ్ మరియు వారి బృందం, వివిధ జిల్లాల క్రైస్తవ గురువులు, కన్యాశ్రీలు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. పుర వీధుల్లో రథోత్సవం. సాగరమాత రథోత్సవం సాయంత్రం విజయపురి సౌత్లో ఘనంగా నిర్వహించారు. పుర వీధుల్లో క్రైస్తవ కన్యలు, ఆలయ పెద్దలు మరియామాత గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. ఊరేగింపు సందర్భంగా సాగరమాత దేవాలయం, అంబేద్కర్ సెంటర్, పార్కు సెంటర్ వద్ద బాణసంచ భారీ ఎత్తున కాల్చారు. రాత్రిలో విద్యుత్ కాంతులతో మరింత అందంగా కనిపించిన సాగరమాత మందిరం, సాగరమాత పుణ్యక్షేత్రం. సాగరమాత మహోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం కూడా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడం తోటి మరింత సుందరంగా, అందంగా ఆలయం మొత్తం కూడా ఎంతో ప్రకాశవంతంగా కనిపించింది.